మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న మోదీ చిత్రంలో షా, రాజ్నాథ్, నడ్డా, నిర్మల. సో నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. దక్షిణ భారత్కు బుల్లెట్ రైలు, తూర్పు ఉత్తర ప్రాంతాలకు కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహిస్తాం. ఇంటింటికి నీరు, పైప్ లైన్తో గ్యాస్, మధ్యతరగతికి 3 కోట్ల పక్కా ఇల్లు. అన్నదాతలందరికీ కూడా డ్రోన్లు, 70 దాటిన వారికి 5 లక్షల ఉచిత వైద్యం. ముద్ర పరిమితి 20 లక్షలకు, గిగ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు. ఉమ్మడి పౌర సమ్మతి అమలు చేస్తాం. మరో 5 ఏళ్లు ఉచిత రేషన్ అందిస్తాం. దేశవ్యాప్తంగా వందే భారత్ విస్తరణ, ప్రశ్నాపత్రాల లీకేజీపై కఠిన చట్టం తీసుకొస్తాం. మోదీ గ్యారంటీ పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన మోదీ ప్రసంగంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రస్తావన ఏది? ఎస్, కరెక్టే. నిజంగా కేంద్రంలో కూడా చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బట్ కొన్ని నోటిఫికేషన్స్ పడుతున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అదే రకంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి నేను ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మరి మేనిఫెస్టో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఈ మధ్యతరగతి గురించి కూడా ఆలోచించారు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎవరు కూడా ఎటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళు ట్యాక్సులు కడతారు ఒక పక్కనేమో ఈడ సంక్షేమ పథకాలు అన్నీ కూడా వేరే వాళ్ళకి పోతాయి తప్ప మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి చాలామందికి రాదు, రేషన్ బియ్యం రాదు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి కారణం వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ కాబట్టి. అండ్ అట్లాంటిది ఇక్కడ ఒకటి మంచి విషయం ఏంటంటే, మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 కోట్ల పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో ఉంది. ఓకే. అండ్ అట్లనే ఈ 70 దాటిన వారికి కూడా 5 లక్షల ఉచిత వైద్యం అని ఉంది. సో ఇక్కడ అన్నదాతలందరికీ కూడా డ్రోన్లు, 70 దాటిన వారికి ఓకే, ఇంటింటికి నీరు, పైప్ లైన్తో గ్యాస్ అని చెప్పి ఉంది. సో చూద్దాం. మరి ఇంటింటికి నీరు అంటే ఆల్రెడీ అందరికీ ఉంది. బట్ నీళ్ళు రాని వాళ్ళకి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారేమో మేబీ. బట్ ఒకటి ఇక్కడ వైద్యం అంటే ఏదైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చాలా బాగుండేది మేనిఫెస్టోలో. బట్ దాని గురించి కూడా పాసిబిలిటీ ఉంటే ఒకసారి ఆలోచించండి. కేంద్రీయ విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో అందులో అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఉంది. బట్ ఈ కేంద్రీయ విద్యాలయాలు మరి చాలా తక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే చాలా తక్కువ ఉన్నాయి. బట్ దాంట్లో సైనిక్ స్కూల్స్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, సో ఇవన్నీ కూడా పెంచితే సో సామాన్యులకు ఈజీగా అందుబాటులోకి వస్తాయి ఆ చదువు అనేది. కేంద్రీయ విద్యాలయాలు చదువుకోవాలనుకున్న వాళ్ళు, పిల్లలు జాయిన్ చేయాలనుకున్న వాళ్ళు సీట్లు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు స్కూళ్ళు, బ్రాంచులు నాకు తెలిసి హైదరాబాద్లో అయితే ఒక 3-4 ఉంటాయి తిప్పి చూస్తే. సో ఇవి కొంచెం తెలంగాణకి ఈ కేంద్రీయ విద్యాలయాలు ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయము. ఎందుకంటే స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. సో దాని మీద కూడా దృష్టి పెట్టండి అని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ అట్లనే నానమ్మను పొడిచాడు, 13 ఏళ్ల బాలుడి ఘాతుకం, తల్లితో తరచూ గొడవ పడుతోందని, ఛాతీలో తీవ్ర గాయం, రక్తస్రావం, ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి. జనగామ జిల్లాలో ఘటన. ఎంత దారుణం విషయం అంటే చూడండి. అందుకే పిల్లల ముందు గొడవలు అనేవి పడకూడదు. సో పిల్లల ముందు గొడవ పడితే వాళ్ళ బ్రెయిన్ ఏ రకంగా డ్యామేజ్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. అంటే అత్త కోడలు ఇట్లా మొత్తం గొడవ పడుతూ ఉంటారు కదా, అవి చూస్తూ పెరుగుతున్నటువంటి పిల్లలు ఆబ్వియస్గా తల్లి మీద ప్రేమ ఉంటుంది వాళ్ళకి. సో రోజు మా అమ్మని తిడతావా, అట్లా చేస్తావా, ఇట్లా చేస్తావా అని చెప్పి ఇక ఇప్పుడు జనరేషన్ మారింది. మరి ఏం చేస్తాం? క్రూరత్వం పిల్లలకి చిన్నప్పటి నుంచే పెరుగుతూ ఉంది. అంతా సీరియళ్ళ మహిమ. ఈ మధ్య సీరియళ్ళలో కూడా చిన్నపిల్లల్ని తప్పుగా చూపిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకే కుళ్ళు కుతంత్రాలు ఉన్నట్టు వాళ్ళతో యాక్ట్ చేపిస్తూ ఉన్నారు. సో ఇళ్లలో సీరియల్స్ చూసేవాళ్ళు వాళ్ళతో పాటు పిల్లలు కూడా చూస్తారు. ఆ చూసే సీన్లన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఇట్లా దిగిపోతుంది. ఎవరు అవునన్నా కాదని నేను ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉన్నా. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అన్ని రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి. సో దయచేసి అందుకే మనం అదుపులో పెట్టుకోండి. ప్రతి ఇంట్లో కూడా గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు, గడ్డు పంచాయతీలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ ఇంటింటి రామాయణం అంటాం కదా, సో ఉంటాయి. కానీ ఇట్లాంటివి కాకుండా దయచేసి చూసుకోండి. మీరు రాజస్థాన్లోని ప్రోక్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఎంపీఏ-టీజేఎం పరీక్షలు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ పరీక్షలు విజయవంతం. మనిషి మోసుకెళ్ళగలిగేలాగట.
ఫెయిర్నెస్ క్రీములతో కిడ్నీలకు హాని, వాటిలోని పాదరసంతో దుష్ప్రభావం, దేశంలో పెరుగుతున్న కిడ్నీ సమస్యలు తాజా అధ్యయనంలో వెల్లడి. ఇప్పుడు ఈ యాడ్ వస్తూ ఉంటుంది, ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్. అక్కడ చీకట్లో ఉన్న ఆమె సడన్గా బ్రైట్నెస్ ఫేస్ అవుతుంది ఇట్లా క్రీమ్ రాయగానే. కానీ ఇళ్ళల్లో మనం రాస్తే ఏమైనా అవుతున్నామా? కాదు. అరే దేవుడిచ్చిన తోలు మారదు, కలరు మారదు, అదంతా కూడా ట్రాషు. కాకపోతే మన గ్లో పెంచుకోవాలి. నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా మన ముఖంలో ఉన్నటువంటి కళ ఇంపార్టెంట్. దానికి అనుగుణంగా తీసుకుంటున్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ కానీ ఫుడ్ కానీ అండ్ అదే రకంగా మీకు గుర్తుందో లేదో గతంలో అంటే మన చరిత్ర చూసుకున్నట్టయితే ఎవరం కూడా సబ్బులు వాడేవాళ్ళం కాదు. మీకు గుర్తుందో లేదో, అంటే నలుగు పిండి అంటాం కదా, నలుగు పిండి, శనగపిండి, పసుపు ఇవన్నీ కూడా వాడేవాళ్ళం. సో దీని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడేవాళ్ళు. సో అప్పుడు మీరు చూసినట్టయితే వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు, కళ ఇవన్నీ కూడా ఉండేవి. సో దానికి కారణం పసుపు, దానికి కారణం శనగపిండి, ఇవన్నీ కూడా నలుగు పిండి అంటాం కదా. సో ఇవన్నీ కూడా అండ్ అట్లాగే వేపాకు మంచిగా నూరి, ఒకవేళ పింపుల్స్ వచ్చినట్టయితే మంచిగా వేపాకు నూరేసి దాంట్లో కొంచెం పసుపు కలిపి ముఖమంతా కూడా పెట్టుకున్నట్టయితే సో అట్లా వారంకి ఒకసారి అట్లా చేస్తూ ఉంటే పింపుల్స్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి. సో సీరియస్లీ నేను చెప్పేది. సో డెఫినెట్గా ఈ ఫెయిర్నెస్ స్కీములు ఇవన్నీ కూడా ఇప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అని వాడుతూ ఉన్నారు కదా. సో నైట్ ఈ ఏదైతే కొంచెం కొబ్బరి నూనె అండ్ పసుపు మిక్స్ చేసి లైట్గా వేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నట్టయితే మన ఫేస్లో ఒక బ్రైట్నెస్ వస్తుంది. సో ఎండాకాలంలో అట్లా బయట తిరిగినా సరే కొంచెం మన ఆ పసుపులో ఉన్నటువంటి యాంటీబయోటిక్స్ మన ఫేస్లో ఉంటాయి, అంటే స్టార్టింగ్ లేయర్లో ఉంటుంది కాబట్టి ఆ ఎండ నుంచి మన ముఖాన్ని కావచ్చు, మన చర్మాన్ని కావచ్చు, సో అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. బట్ మనకి అవన్నీ చేసే టైం లేక ఇట్లాంటి క్రీమ్స్ని వాడుతూ ఉన్నాం. బట్ అయినా కూడా తస్మాత్ జాగ్రత్త. మరి అందరూ అంటారు, శ్రావ్య మరి నువ్వు కూడా ఫీమేల్ కదా, నువ్వు వాడవా అని చెప్పి. మీరు చూసినట్టయితే నేను అసలు మేకప్ వేసుకోను, స్క్రీన్లో మేకప్ వేసుకుంటే వేరేలాగా కనబడతాం. సో మేకప్ వేసుకొని న్యాచురల్గా నేను వస్తాను, న్యాచురల్గానే నేను మాట్లాడతాను. ఎందుకంటే ఫేస్ కూడా ఖరాబ్ అయిపోతుంది, న్యాచురాలిటీ అనేది మనం కోల్పోతాం కాబట్టి వేసుకోము. దానికి మేబీ రకరకాల కమెంట్స్ వస్తుండొచ్చు మేబీ దాని గురించి, కానీ బట్ అవన్నీ నేను పట్టించుకోను. బట్ ఇది మాత్రము చాలామంది ఆలోచించాల్సినటువంటి అంశం.